బట్ నిజంగానంటే ఈ స్టేజ్ దాకా ఇక్కడ దాకా వచ్చారు. చాలా కష్టాలు పడ్డారు. చాలా బాధలు పడ్డారు. ఇంకా మీ లైఫ్‌లో ఘోరమైన బాధలు అనుభవించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. స్టిల్ అనుభవిస్తున్నాను ఇంకా. అవునా? ఇంకా అనుభవిస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మాతో చెప్పొచ్చా? వద్దులేండి ఇప్పుడు. అంతేనా? అంటే ఇప్పటికీ ఎవరైనా చూస్తే ఆ ఫీల్‌లో నుంచి నేను అంత ఈజీగా బయటికి రాలేను. అంటే అయ్యో! అసలు నేనేం చేశాను? ఎందుకు నాకిది అని అని ప్రతి క్షణం నేను ఫీల్ అవుతున్నాను. స్టిల్ ఇప్పటికి ఏదైనా పండగొచ్చినా, ఏదన్నా ఫంక్షన్ చేద్దామన్నా గూడా అంటే మామూలుగా ఎవరింట్లో అయినా ఫంక్షన్ చేయాలి అంటే ఒక మంచి ముహూర్తం చూసి చేస్తారు. అవును. బట్ నా ఇంట్లో ఈవెన్ మా అక్క దగ్గర గాని, మా వదిన వాళ్ళు కానీ, మా మేనత్త వాళ్ళు గాని, అమ్మమ్మ వాళ్ళు కానీ నేను ఏ రోజు ఫ్రీ ఉంటానో ఆ రోజు చూసి పెట్టుకుంటారు. సో, మీకంత ఇంపార్టెన్స్ ఉంది. నాకంత ఇంపార్టెన్స్ ఇస్తారు. గ్రేట్. ఒక రకంగా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. చాలా, చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే చాలా వరకు నేను చెప్పొచ్చేదేంటంటే, ఒకానొక స్టేజ్ వరకు మనకు చూడొచ్చు. కానీ నేను బాగున్నాను. ఇప్పుడు నాకేదైనా ఇబ్బంది ఉంది, నాకొకటి హెల్ప్ చేయండి అని ఎవరిని అడిగినా నీకేం తక్కువ అని మాట్లాడతారు. ఇప్పుడు స్టిల్ ఇప్పటికి గూడా ఈ టైంలో గూడా నాకిది తినాలి అనిపిస్తుంది అంటే 1 అవర్‌లో ప్రిపేర్ చేసి పెడతారు. ఉన్నారు. ఉన్నారు. అక్కున్నారు, వదినున్నారు. వదినుంది. సో, అందరూ కూడా మేనత్త కూడా స్టిల్ ఇప్పటికి రోజు సాయంత్రం 2 జొన్న రొట్టెలు ఇంకేదన్నా ప్రిపేర్ చేసి పంపిస్తారు. ఓకే. ఓకే. నువ్వు తినలేవు, అటు ఇటు వెళ్ళేసి వస్తావు, అలసిపోతావు అనేసి ఇప్పటికీ చూస్తారు. సో గ్రేట్ నిజంగానే. కానీ పోన్లేండి, మీకు ఒక రకంగా మీరు పడ్డ ఇబ్బందులకి వాళ్ళ సహాయం కూడా మీకు చాలా మంచి ప్లస్ అయింది. దానివల్ల మీరు ఇంత దూరం రాగలిగారు. సో అసలు ఎట్లా ఈ కార్యక్రమాల కంటే ఇట్లా ఒక డాన్సర్గా ఈ గ్రూప్లలో ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారా? లేదు, దాని తర్వాత నుంచి వచ్చానండి. దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ నుంచి వచ్చాను. ఓకే. అంటే 13 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. స్టిల్ నేను ఎవరి దగ్గర నేర్చుకున్నారు డాన్స్ మీరు? ఎవరి దగ్గర అంటే ప్రవీణ్ అని ఫస్ట్ ఒక ఫ్రెండ్ త్రూ నేర్చుకున్నాను. ఆయన దగ్గర నుంచి మన సునీతక్క, కవితక్క, విజయశ్రీ అక్క అని అక్క వాళ్ళు సపోర్ట్ చేశారు. అక్కడ నుంచి వంగ శ్రీనివాస్ గౌడ్ దాకా అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, జానపద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. అక్కడ వరకు రీచ్ అయ్యాను. అక్కడ నుంచి అంటే నా నడవడిక, నన్ను అబ్జర్వ్ చేసి బిహేవియర్ ని అబ్జర్వ్ చేసి గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు, వాళ్ళ దగ్గర అమ్మ దగ్గర నేను 9 సంవత్సరాల శిష్యురాలుగా ఉన్నాను. చాలా పెద్ద ఫేమస్. వాళ్ళ ముని మనవరాలైన స్నేహలతమ్మ దగ్గర నేను 9 సంవత్సరాలు అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మ కూడా నన్ను ఏ రోజు తన శిష్యురాలుగా చూడలేదు. తన కూతురుగా నన్ను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే తనే కారణం ఖచ్చితంగా. అంటే సేవింగ్ ఎలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా నిలబడాలి, ఎలా ఇది చేయాలి అనే దానికి కూడా నాకు చాలా మోటివేట్ చేశారు, చాలా నేర్పించారు.